నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగిందని, ఇందుకు సంబంధించి ఏ వేదికపైనైనా సరే చర్చకు సిద్ధమన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. వైసీపీ వారి అవినీతి భూ కబ్జాల చిట్టా పెద్దదేనని ఎద్దేవా చేసిన ఎమ్మెల్యే. ఓ ప్రముఖ కూటమి నాయకుడు గంజాయి విక్రయిస్తున్న వారికి అండగా నిలుస్తున్నారని ఎస్పీ తమతో చెప్పడం జరిగిందన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ డ్రగ్స్ గంజాయి అరికట్టే దిశగా కూటమి ప్రభుత్వం పోలీసులకు సహకరించాలని సూచించిన వైసీపీ నాయకులు. మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూటమి ప్రభుత్వంలోని అభివృద్ధి జరిగిందని, ఇందుకు సంబంధించి ఏ వేదికపైనైనా సరే చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే షాజహాన్ బాషా వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. నేడు మదనపల్లి టీడీపీ కార్యాలయం నందు ఎమ్మెల్యే విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయ చైర్మన్ నవీన్ చౌదరి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఆంజనేయులు, టీడీపీ నాయకులు భారతీయ నాయుడు, మహాలక్ష్మి, రాధా, నాగమణి, సుధాకర్, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 2 పర్యాయాలు వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీ మిథున్ రెడ్డి మదనపల్లికు ప్రాతినిధ్యం వహించారని, వారు చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. మొన్న ఎంపీ మిథున్ రెడ్డి వైసీపీ శ్రేణులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రస్తావించిన ప్రతి ఒక్క అంశానికి సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయన్నారు. వందల కొద్ది ఎకరాలు ఆక్రమించిన వారు, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించని వారు కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించి సహించేది లేదన్నారు. మెడికల్ కళాశాల అంశానికి వస్తే 100 సంవత్సరాలు మన్నికగా ఉండాల్సిన భవనాలు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే నిలబడేలా నాణ్యత లేకుండా నిర్మాణాలు చేపట్టారని విమర్శించారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి గతంలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. టౌన్ బ్యాంక్ అంశానికి వస్తే చైర్మన్తో సహా డైరెక్టర్లు ఎవరూ అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదని ఇది వరకే వారు విలేకరుల సమావేశంలో స్పష్టం చేయడం జరిగిందన్నారు. అవినీతి ప్రధాన ధ్యేయంగా భూ కబ్జాలు, అక్రమాలు అజెండాగా పెట్టుకున్న మీకు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసే అర్హత లేదన్నారు. మీరు చేసిన అవినీతిపై, మేము చేస్తున్న అభివృద్ధిపై ఏ వేదికపైనైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజా వ్యవస్థ పైన నమ్మకం ఉంటే ఏ ప్లాట్ఫామ్లో అయినా మీకు నేరుగా నిలబడి సూటిగా మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ మదనపల్లి శాసనసభ్యుడిగా నేను సిద్ధంగా ఉన్నాను. రెండవది, మదనపల్లి జిల్లా గురించి మాట్లాడి మీరు మదనపల్లికి జిల్లా రాకుండా మదనపల్లి జిల్లాకి తాకట్టు పెట్టి 4 మంత్రి పదవులు పొందారు. ఏమైనా మీరు జిల్లా గురించి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? జిల్లా ఇవ్వాలని చెప్పిన దాఖలాలు ఉన్నాయా? ఎక్కడా లేదు. సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు ఎంపీ లాట్స్ వస్తాయి. మదనపల్లికి ఏం ఖర్చు పెట్టారు? మదనపల్లి ప్రజలు 2 పర్యాయాలు 2009, 14 నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 14, 19, 19, 24 వైసీపీ ఎమ్మెల్యేలు గెలిపించారు. మీరు చేసిన అభివృద్ధి పైన శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఇక్కడ నుంచి బీటీ కాలేజ్తో ఒక ఎడం చేతితో ఒక జీవో ఇచ్చారు. ఒక్క ఇటుకరా ఇచ్చారా? మీరు ఒక తాపి సిమెంట్ ఇచ్చారా? ఎస్, 3 కోట్ల రూపాయలు ఇచ్చి బీటీ కాలేజ్ ఆస్తులు కాపాడి కాంపౌండ్ వాళ్ళు కట్టించిన చరిత్ర నాది. మెడికల్ కాలేజ్కి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినా నేను ఏమని చెప్పినా, అసెంబ్లీలో కమిటీ వేయండి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మెంబర్గా వేయండి. ఇక్కడ ఏదైతే ఇసుక కాదు మన్నుతో కట్టిన చరిత్ర ఇది. 65 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేసిన చరిత్ర గత ప్రభుత్వంది. మెడికల్ కాలేజ్ వయసు 100 సంవత్సరాలు ఉంటుంది. మీరు కట్టిన మెడికల్ కాలేజ్ 10 సంవత్సరాల్లో కూలిపోతుంది. ఇట్లా ఉన్నాయి గోడలు, భీములు ఇట్లా ఉన్నాయి. ఏ విధంగా మీరు అడుగుతారా? ఒకసారి ఆ మెడికల్ కాలేజ్ విజిట్ చేద్దామా? లేదంటే ఒక సిఐడికి ఇద్దామా, సిబిఐకి ఇద్దామా? సిద్ధంగా ఉన్నారా? ఏదైతే కొళ్ళబైలు కాలనీలు గంగమ్మ గుడి పక్కన 20 సంవత్సరాల కళ 1.5 కోటి రూపాయలు ఇచ్చాం టౌన్ బ్యాంక్ గురించి. ఎస్, ఏ ఎంక్వైరీ కావాలా మీకు? సిఐడి కావాలా, సిబిఐ కావాలా? ఏ ఎంక్వైరీకైనా సిద్ధం. అర్థమైందా? ఎంక్వైరీ చేస్తాం. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏమున్నా కూడా మేము పూర్తి బాధ్యతగా పనిచేస్తాం. సిస్టమ్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్లో ఏ ఒక్కరు కూడా మేము వదిలిపెట్టే పరిస్థితి లేదు. తప్పకుండా క్లియర్ కట్గా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది గారు మిగతా వాళ్ళంతా ఇచ్చారు. ఇదే కాకుండా ఏ ప్లాట్ఫామ్లో కూడా కానీ ఆర్డబ్ల్యూఎస్లో మాట్లాడతారా, పంచాయతీరాజ్లో మాట్లాడతారా,
R&Bలో మాట్లాడతారా? ఏ డిపార్ట్మెంట్ మీద మాట్లాడతారు చెప్పండి, సిద్ధంగా ఉన్నాం జవాబు ఇచ్చేదానికి. ఎక్కడ కూడా భూ కబ్జాలా? ఎస్, రెడీ. మదనపల్లిలో జరుగుతున్న డ్రగ్స్ దందాలో ఓ ప్రముఖ నాయకుడి పాత్ర ఉందని ఎస్పీ చెప్పడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆరోపించారు. నేడు మదనపల్లి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో గంజాయి విక్రయాలు వాడకం పెరిగిందన్నారు. ఈ విషయమై ఎస్పీని కలిసిన సందర్భంలో మేము ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఓ ప్రముఖ నాయకుడు ఫోన్ చేసి విడిపించమని ఒత్తిడి తెస్తున్నట్లు తమకు చెప్పారని అన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ డ్రగ్స్ గంజాయిని అరికట్టే విధంగా పోలీసులకు సహకరించాలని కోరారు. మెయిన్ మదనపల్లి కాన్స్టిట్యున్సీలో ఎక్కువ భాగం యువత వచ్చిందను ఈ డ్రగ్స్కు బానిసలేదాం. దీన్ని ఒక ముఖ్య ఏమని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆరా తీసింటే అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ఏమంటే మదనపల్లి కాన్స్టిట్యున్సీలో ఒక ముఖ్య నాయకుడు ఆయన వచ్చిన దీనిలో ఇన్వాల్వ్ అయిన డ్రగ్స్ కేసులో ఇంతటితో కానీ ఆయన ఆపకపోతే ఖచ్చితంగా ఆయన పేరు పెట్టే పరిస్థితి వస్తుంది, జాగ్రత్తగా ఉండాలనే టైప్లో కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పేరు రివీల్ చేస్తామని చెప్పినారు. ఖచ్చితంగా ఎవరు ఉండారు, దాని వెనకాల ఎవరి హస్తం ఉంది, ఎవరి కొడుకు దీని వెనకాల ఉన్నాడు ఏమనేది కూడా ఖచ్చితంగా క్లియర్ కట్గా చెప్పే అవసరం ఉంది. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా 100% ఆ పేరును ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటాం. ప్రతి వాళ్ళు ఇన్ని దినాలు చేసిన అన్ని గ్రాంట్లు MGNREGS గ్రాంట్లో కానీ మున్సిపాలిటీ వార్డులో కానీ ప్రతిదీ కూడా ఆ మున్సిపాలిటీ ఫండ్స్ గ్రామ పంచాయతీ ఫండ్స్ డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈరోజు శానిటేషన్ ప్రాబ్లం ఏముంది మదనపల్లిలో? శానిటేషన్ ప్రాబ్లం ఎక్కడా శానిటేషన్ వర్క్లు మదనపల్లి కాన్స్టిట్యున్సీలోనే శానిటేషన్ వర్క్ జరగడం లేదు. కానీ ఖచ్చితంగా బిల్లులు అధికారులు ఏం చేస్తూ ఉంటారు కానీ బిల్లులు మట్టు ఖచ్చితంగా డ్రా అవుతూ ఉన్నాయి. ఆయన హయాంలో ఎంత వస్తుంది, ఈయనకు ఒక అడుగు కూడా ముందుకు వేయకుండా ఒక పేపర్ కూడా ఇవ్వకుండా ఇచ్చానని చెప్తున్నారు. అక్కడ పోయి నితిన్ గడ్కరీ దగ్గర పోయి ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసి ఎంతో కష్టపడి ఆయన రెడీ చేసి నితిన్ గడ్కరీ గారికి ఇచ్చేసి ఆయన్ని కూడా మెప్పించి ఖచ్చితంగా ఆయన సానుకూలంగా స్పందించారు. 1-2 దూలు రిమైండ్ చేసి అంతా చేసింటే ఈరోజు ఎట్లా వస్తూ ఉంది కదా. మామూలు క్రెడిట్ చోరీ అనేది వీళ్ళ కామన్, ఇదేమి ఈరోజు కొత్త కాదు. ఎవరు చేస్తే కూడా మేము చేస్తామనడం గురు శిష్యులకు అది మాటకు వచ్చిండేది. ఇది యువతకి ఉపాధి కల్పించడం పోయి పెడదారిని పట్టేదానికి గంజాయిని అసలు ఫ్రీ ట్రేడింగ్ చేసేసింది. దానివల్ల కొన్ని వేలాది మంది యువత ఈరోజు పెడదారిని పట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ బెంగళూరు బస్ స్టాండ్లో కానీ సిటిఎంలో కానీ పెద్ద పెద్ద డంపులు 400 కేజీలు 300 కేజీలు గంజాయి దొరుకుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి కొంతవరకు ఆ పెంచిపాటి ఏరియా పక్క లోపల ఫారెస్ట్లో గంజాయి వనాలు కూడా పెంచుతున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. దీని అన్నిటికీ ఒక ప్రముఖ నేత చెప్పడం జరిగింది, ఇంట్లో ప్రముఖ నాయకుల యొక్క వాళ్ళ కుమారుల హస్తం ఉంది అని చెప్పి. అలాంటప్పుడు ఎవరైనా యువత యొక్క జీవితాలు నాశనం చేసేటువంటి గంజాయి వ్యాపారంలో భాగస్వాములు అవడం దారుణం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. దీన్ని ఎవరు ఈ వ్యక్తి అనేది నిగ్గుదేల్చాలా. డెఫినెట్గా దీని మీద ఏమన్నా ఎస్పీ గారు చర్యలు తీసుకొని ఇప్పటికైనా కూడా ఈ గంజాయిని అరికట్టాలని కూడా మేము ఏదన్నా కానీ డెవలప్మెంట్ మీద ముందుకు రండి. కాలేజ్ స్కూల్ తెచ్చాడు, ఇంటర్నేషనల్ స్కూల్. దానికి సంబంధించి ఇప్పుడు టెంపరరీ బిల్డింగ్లో నడిపిస్తున్నారు. దాన్ని అక్కడ వలసపల్లి దగ్గర ల్యాండ్ అక్యూజ్ చేసి అక్కడ బిల్డింగ్ ఇది చేయాలంటే వాటిని ఈరోజు ఒక కాలనీగా మార్చి జహా కాలనీగా పేరు పెట్టి అక్కడ అందరికీ ఇవ్వడం జరిగింది. పెట్టింది కేంద్రీయ విద్యాలయంకి అయితే మరి మీరు ఎలా చేస్తారని, అది గవర్నమెంట్ ప్రజలకు ఉపయోగపడాలనే కదా. వీటన్నీ మర్చిపోయి మీరు ఈరోజు విత్తనాల గురించి కామెంట్ చేస్తారు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అధికంగా ట్రాక్టర్ల వల్లనే కావడంతో రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాక్టర్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతోందని ఎంవీఐ దినేష్ చంద్ర తెలిపారు. నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడారు.
ట్రాక్టర్లకు సంబంధించి 2 రకాల పర్మిట్లు ఉంటాయన్నారు. ఒకటి కమర్షియల్, మరొకటి అగ్రికల్చర్గా ఉంటుందన్నారు. కమర్షియల్ ట్రాక్టర్లు ప్రతి సంవత్సరం ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం ఆర్టీఓ కార్యాలయానికి రావడం జరుగుతుందని, ప్రస్తుతం దీనిని కూడా ప్రైవేట్ ఏజెన్సీకి ప్రభుత్వం కేటాయించడం జరిగిందన్నారు. అగ్రికల్చర్ ట్రాక్టర్ల విషయానికి వస్తే వారు 15 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం తమ కార్యాలయానికి వస్తాయన్నారు. ఇటీవల అన్నమయ్య జిల్లా ఎస్పీతో జరిగిన రోడ్డు ప్రమాదాల నివారణ సమావేశం నందు ట్రాక్టర్ల అంశం ముందుకు వచ్చిందన్నారు. ఎస్పీ ధీరజ్ కునుబల్లి, ఆర్టీఓ ప్రతాప్ ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. అగ్రికల్చర్ ట్రాక్టర్లకు వెనుక వైపు పచ్చ రంగు ఉంటుందని, నెంబర్ ప్లేట్ తెలుగులో ఉంటుందన్నారు. కమర్షియల్ ట్రాక్టర్ల విషయానికి వస్తే వెనుక వైపు ఎరుపు రంగు వేయాలని, నెంబర్ ప్లేట్లు పసుపు రంగులో ఉంటుందన్నారు. ట్రాలీకి తప్పనిసరిగా రేడియం స్టిక్కర్లు అందించాల్సి ఉంటుందన్నారు. వాటికి కేటాయించిన లోడు పరిమితిని మించి లోడు వేయరాదన్నారు. బండికి ఇన్సూరెన్స్, డ్రైవర్కు లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. తమ డ్రైవ్లో అత్యధిక భాగం ట్రాక్టర్లకు ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం లేదన్నారు. అదేవిధంగా వ్యవసాయానికి కేటాయించబడిన ట్రాక్టర్లను కమర్షియల్ అవసరాలకు వాడుతున్నట్లు గుర్తించి జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు. ఇదే విధంగానే పలుమార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ట్రాక్టర్ను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నా పేరు దినేష్ చంద్ర, మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ మదనపల్లి. సో మన జ్యుడిషియన్లో మదనపల్లి జ్యుడిషియన్కి ఎదిగి దాదాపు 11 మండలాలు వస్తాయి. ఈ 11 మండలాల్లో ముఖ్యంగా ఇవాళ ట్రాక్టర్స్ యొక్క డ్రైవర్స్ మరియు ట్రాక్టర్స్ యొక్క యాజమాన్యాలకు ఇందు మూలంగా కొన్ని విషయాలు నేను షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. ముఖ్యంగా మనకి 11 మండలాల్లో మనకి ముఖ్యంగా మన మెయిన్ పంట అయినటువంటి రైతులు టమోటా పండించుకోవడం, తద్వారా వాటిని ఇక్కడ వచ్చినటువంటి రైతు బజార్లకు తీసుకొని వస్తున్నారు. అందు క్రమంలో మనకి యొక్క ట్రాక్టర్ అండ్ ట్రాలీస్ 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి వచ్చేసి అగ్రికల్చర్ ట్రాక్టర్స్, ఇంకోటి వచ్చేసి కమర్షియల్ ట్రాక్టర్స్. సో ఈ పండిన పంటను ఏదైతే ఉందో వాటిని ఈ రైతులు తమ విలేజ్ల నుంచి వీటిని చాలా హైట్ లోడ్తో తీసుకొని రావడము, దాని పరిమితిని మించి హైట్ లోడ్తో తీసుకొని వస్తున్నారు. తద్వారా ఈ హైట్ తీసుకొని తెచ్చే క్రమంలో ఆ వెహికల్స్ టర్నింగ్లో దాని బ్యాలెన్సింగ్ సరిగ్గా లేక ఆ బళ్ళు యాక్సిడెంట్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా వెహికల్స్ టర్టిల్ అయిపోయాయి, అంటే పడిపోవడం జరిగింది. టమోటా అంతా రోడ్ పైన పడిపోవడం జరిగిపోయింది. కాబట్టి దయచేసి రైతులకు నేను ఇందు మూలంగా తెలియజేయమేమంటే, దయచేసి ఎక్కువ హైట్ వేసుకోవద్దు. తద్వారా డ్రైవింగ్ కంఫర్ట్ ఉండదు, యాక్సిడెంట్లు అయిపోతాయి. తర్వాత మా అబ్జర్వేషన్లో ఈ ట్రాక్టర్స్ చాలా వాటికి ట్రాక్టర్ ట్రాలీకి మేము మా ఆఫీస్కి వచ్చినప్పుడు రేడియం స్టిక్కర్స్ వేయిస్తున్నా, మరి తర్వాత మీరు బ్యాక్ సైడ్ ట్రైలర్ యొక్క డోర్ ఓపెన్ చేసే క్రమంలో ఆ రేడియం స్టిక్కర్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి, లేదా మీరు తిరిగే క్రమంలో ఆ రేడియం స్టిక్కర్స్ బ్లాక్ అయిపోతున్నాయి. సో వాటిని నీట్గా రేడియం స్టిక్కర్స్ వేయించుకోవాలి. రాత్రిపూట చీకటి పడిన తర్వాత మీ వెహికల్స్ డ్రైవ్ చేసేప్పుడు ఆ రేడియం స్టిక్కర్స్ మీకు శ్రీరామ రక్షగా మీకు అది కాపాడుతుంది. కాబట్టి దయచేసి మీరంతా రేడియం స్టిక్కర్స్ వేసుకోవాలి. తర్వాత ట్రాక్టర్ డ్రైవర్స్ ఎవరికి నేను చూసినటువంటి చెకింగ్లో మెజారిటీ భాగం చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ లేవు. తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ చేయించుకోవాలి. అదేవిధంగా ఇన్సూరెన్స్ చేయించుకోవట్లేదు, ఇన్సూరెన్స్ చేయించుకోండి. పొల్యూషన్ సర్టిఫికేట్ చేయించుకోండి. మీకు ఇన్సూరెన్స్ లేకపోతే ఫస్ట్ పెనాల్టీగా 2000 రూపీస్, సెకండ్ పెనాల్టీగా 4000 రూపీస్ వస్తుంది. పొల్యూషన్ లేకపోతే 1500 వస్తుంది. అదేవిధంగా బ్యాక్ సైడ్ రేడియం స్టిక్కర్స్ లేకపోతే 1500 వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ ఇవన్నీ పాటించాలి. తర్వాత మీరు రిజిస్ట్రేషన్లోనే అగ్రికల్చర్ చేసుకుంటున్నారు. మీరు మీ ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే మీరు శాండ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, కంకర ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, రాయి తీసుకుపోతున్నారు, సిమెంటు, ఐరన్ రాడ్స్ ఇవంతా తీసుకుపోతున్నారు. కాబట్టి మీరు అగ్రికల్చర్ ట్రాక్టర్కు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతో ప్రతి ట్రాక్టర్ని కమర్షియల్గా ఉన్నటువంటి ట్రాక్టర్స్ని మా దగ్గర తీసుకొస్తూ మీరు అగ్రికల్చర్గా మార్చుకుంటున్నారు. తర్వాత మీరు కమర్షియల్ గూడ్స్ను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. కాబట్టి అగ్రికల్చర్ ట్రాక్టర్ అంటే దాంట్లో వ్యవసాయ ఉత్పత్తులు అయినటువంటి వాళ్ళు మీరు పండించినటువంటి విత్తనాలు అయితేనేమి, ఎరువులు అయితేనేమి, పొలంలోకి వేసుకునే ఎర్రమన్ను ఇలాంటివి మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు బిజినెస్లు చేసుకుంటూ గవర్నమెంట్కి ట్యాక్స్లు కట్టకుండా చేసుకుంటున్నారు. కాబట్టి దయచేసి మీ అవసరాన్ని బట్టి మీకు అగ్రికల్చర్ ట్రాక్టర్ అవసరమా, కమర్షియల్ ట్రాక్టర్ అవసరమా తేల్చుకొని మీ యొక్క అవసరాన్ని బట్టి కమర్షియల్ అయితే కమర్షియల్గా యూజ్ చేసుకోండి, హ్యాపీగా ట్రాన్స్పోర్ట్ చేయండి. చాలా జాగ్రత్తగా మీ లోడ్ను జాగ్రత్తగా ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఈ మధ్యకాలంలో బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసి, ట్రైలర్ బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ లెంతీ ఇక కమ్మీలు ఇలాంటివన్నీ తీసుకొని వెళ్తుండడం జరుగుతుంది. అదేవిధంగా ఇటుగా రాయి తీసుకునే క్రమంలో బ్యాక్ సైడ్ డోర్లు ఓపెన్ చేస్తున్నారు. అప్పుడు ఏదైనా 2 వీలర్స్ వస్తుంటే వాళ్ళ మీద పడేదానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి జాగ్రత్తగా బ్యాక్ సైడ్ డోర్ని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకుండా, ట్రైలర్ యొక్క డోర్ ఓపెన్ చేయకుండా మీకు ఇచ్చినటువంటి లిమిట్స్లోనే ఎక్కువ హైట్ వేసుకోకుండా సేఫ్టీగా ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకువెళ్తారని చెప్పేసి కోరుతున్నాం. ఈ మదనపల్లి జ్యుడిషియల్లోని 11 మండలాల్లో విపరీతంగా ట్రాక్టర్స్ యాక్సిడెంట్ అవుతున్నాయి. కాబట్టి దయచేసి మీరంతా సహకరించి ఈ కేసులు ఎలాంటి రాయించుకోకుండా డాక్యుమెంట్స్ అంతా నీట్గా పెట్టుకొని మీ యొక్క ఉత్పత్తులను జాగ్రత్తగా మార్కెట్కి చేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, డ్రైవింగ్ లైసెన్స్ లేనటువంటి
ట్రాక్టర్ డ్రైవర్లకి ఫైన్ ఎంత మాత్రం వేస్తారు సార్? డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 5,000 రూపీస్ పెనాల్టీ వేస్తామండి. కాబట్టి ప్రతి ఒక్కరు 18 ఇయర్స్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు ఆఫీస్కి రండి, లెర్నర్స్ లైసెన్స్ చేసుకోండి. 1 మంత్కి అంతా డ్రైవింగ్ లైసెన్స్ అయిపోతుంది. తీసుకునేసేసి మీకు దాదాపు 20 ఇయర్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తాము. హ్యాపీగా డ్రైవ్ చేసుకోండి. రోడ్డు పైన అనవసరంగా 5,000 రూపీస్ కట్టాల్సిన అవసరం ఉండదు. సార్, అగ్రికల్చర్ ట్రాక్టర్స్, కమర్షియల్ ట్రాక్టర్స్గా ఈ కమర్షియల్ గుడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే వాటికి ఎంత ఫైన్ వేస్తారు? అగ్రికల్చర్ ట్రాక్టర్స్ కమర్షియల్గా యూజ్ చేయకూడదు. ఎందుకంటే మీకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంది, పర్మిట్ ఎగ్జామ్షన్ ఉంది, ఫిట్నెస్ ఎగ్జామ్షన్ ఉంది. కాబట్టి మీరు అయినా కూడా మీరు కమర్షియల్గా యూజ్ చేస్తే ఎఫ్సీ లేకుండా తిరుగుతున్నట్లు లెక్క అవుతుంది. కాబట్టి దానికి 2,000 రూపీస్ కట్టాలి. పర్మిట్ లేకపోతే 10,000 రూపీస్ కట్టాలి. అదేవిధంగా అగ్రికల్చర్ ట్రాక్టర్ మీరు ట్యాక్స్ కట్టారు. ఇప్పుడు కమర్షియల్గా యూజ్ చేసుకున్నానికి ట్యాక్స్ కూడా కట్టాల్సి వస్తుంది. సార్, ఈ యొక్క ట్రాక్టర్లకు సంబంధించి ఏదైనా స్పెషల్ డ్రైవ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అవునండి. ఈ మధ్యకాలంలో గత 3 మంత్స్గా మ్యాక్సిమం కేసెస్ రాసాం. ఒక లాస్ట్ మంత్లోనే ఒక ట్రాక్టర్స్ పైన 120 కేసెస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నిరంతరంగా దాడులు జరుగుతుంటాయి. ఇప్పటికే చాలామందికి మెసేజ్ వెళ్ళింది, ట్రాక్టర్ల పైన కేసులు రాస్తున్నామని చెప్పేసి. ముఖ్యంగా మిడ్ నైట్స్ కూడా చాలా ట్రాక్టర్స్ వెళ్తున్నాయి టమాటా లోడ్ వేసుకొని. జాగ్రత్త, ఎక్కువ హైట్ వేసుకోవద్దు. పదే ఆపి మీకు కౌన్సిలింగ్ ఇస్తున్నా కూడా మీరు మార్పు రావట్లేదు. తద్వారా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అమ్మచర్ మిట్ అట్లా టర్నింగ్స్లో బండి టర్న్ అయ్యేటప్పుడు పల్టీలు కొట్టడం జరుగుతుంది. దయచేసి మీరు సహకరించి ఎక్కువ లోడ్లు వేసుకోకుండా మొత్తం డాక్యుమెంట్స్ అంతా నీట్గా పెట్టుకొని మీకు ఇచ్చిన ట్రాక్టర్లు అగ్రికల్చర్ కానీ యూజ్ చేయాలి, కమర్షియల్ ట్రాక్టర్ కమర్షియల్ కానీ యూజ్ చేయాలి. సార్, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినట్లయితే ఈ ట్రాక్టర్లు సీజ్ చేసే అవకాశం ఉందా? తప్పకుండా సీజ్ చేస్తారండి. డాక్యుమెంట్స్ పెట్టుకోకుండా ఒకసారి చెప్తాము, 2 సార్లు చెప్తాము, 1-2 సార్లు పెనాల్టీ అయిపోతే సేమ్ ఆఫెండర్ మళ్ళీ దొరికితే కంపల్సరీ వెహికల్ సీజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మదనపల్లి నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ పర్యటనలో ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి మీకేమైనా సమస్యలు ఉన్నాయా, నీరు ఎన్ని రోజులకు ఒకసారి వస్తోంది, పారిశుద్ధ్య కార్యక్రమాలు జరుగుతున్నాయా, వీధి రేట్లు వెలుగుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. हाँ, पानी नहीं है, प्रॉब्लम नहीं है. स्ट्रीट लाइटिंग सभी है. कचरा उठाते ही రైట్. ఏమన్నా నీళ్ళు సమస్య ఉందా? స్ట్రీట్ లైటింగ్, శానిటేషన్ అంతా తీస్తున్నారు కదా. ఉన్నాయా? ఏదైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు లేవు. ఓకే, రైట్. కాంట్రాక్టర్లు తోసే బండికి ఎంత 30 రూపాయలు తీసుకుంటా ఉన్నారా? రసీదు ఇచ్చినారా? రసీదు ఇవ్వకపోతే డబ్బులు ఇవ్వద్దు. రసీదు ఇవ్వాలి వాళ్ళు. మళ్ళీ మాట్లాడతా. మీరు అర్జీ ఇవ్వండి అమ్మా. ఇప్పుడు ఇస్తాను, శాంక్షన్ ఇస్తాము. నీళ్ళు వస్తానున్నాయమ్మా? ఏం సమస్య లేదా? స్ట్రీట్ లైటింగ్ ఉందా? కాలువలు తీస్తూ ఉన్నారా? రైట్ అమ్మా, నమస్తే. ఓకే, రైట్. ఉన్నారా? నీళ్ళు వస్తున్నాయా? స్ట్రీట్ లైటింగ్, శానిటేషన్ అంతా బాగానే ఉందా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉన్నారా? వాటర్ సప్లై ఎట్లా ఉంది? నీళ్ళు వస్తున్నాయమ్మా? నమస్తే అమ్మా. నీళ్ళు వస్తున్నాయా? ఏదైనా సమస్యలు ఉన్నాయా? చెత్తలో ఎత్తా ఉండారా? చెత్త తీస్తూ ఉండారా? స్ట్రీట్ లైటింగ్ ఉందా? ఉంది కదా. ఏమైనా వేరే ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉన్నాయా తల్లి? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. పता है ना क्या तो प्रॉब्लम है? बोल तो రైట్ కదా. ఏమైనా సమస్యలు ఉన్నాయా? నీళ్ళంతా బాగానే ఉంది కదా. సమస్యలు ఉన్నాయా? నీళ్ళంతా బాగానే వస్తున్నాయా? రైట్, థ్యాంక్ యూ. ఉన్నాయా? ఇది మీ సొంత ఇల్లా? దీనికి కావాలంటే ఇది ఇస్తాం, మోల్డింగు. ప్రభుత్వం నుంచి మోల్డింగ్ ఇప్పిస్తాను. మొత్తము రేకులేనా? బాగుండనా? కూర్చోండి. దీనికి కావాలంటే స్లాబ్ ఇప్పిస్తాము. కొత్త స్లాబ్ లేదంటే కొత్త ఇల్లే ఇప్పిస్తాము. మళ్ళీ వచ్చి నాకు కనపడండి, ఇల్లు ఇస్తాం. నమస్తే. ఉన్నాయా? బాగానే. లైట్, స్ట్రీట్ లైటింగ్, శానిటేషన్ అంతా బాగుందా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? నమస్తే. कौन चेक करो है कि बिल कौन मिस्त्री कौन बोला होगा ना? तुम्हारा खरीद नहीं है? अच्छा, खाली हाँ क्लीन करते नहीं. दूसरा क्या तो प्रॉब्लम है? पानी बराबर आता है? हाँ. स्ट्रीट लाइटिंग सभी है? రైట్. పంచాయతీలో రోడ్లు మట్టుకు మీరు ఏం చేస్తారో రేపు పడతాయి సార్ రోడ్లు.
ఇంకా ఇంకా కొంచెం వేయలేదు సార్. లేరు రోడ్లు వచ్చినాయా? వేసినారు, ఇంకా వేస్తా ఉన్నారు. వేస్తాం, ఇంకా బ్రహ్మాండంగా వేస్తున్నారు. రోడ్లు మట్టి ఈ సైజు పడుతున్నాయి. ఇంకా 50 లక్షల రోడ్లు వేస్తాం. సరే, థ్యాంక్ యూ. నేను శోభక్క పర్సనల్ అసిస్టెంట్. బాగుంటారు కదా? బాగుంటారు. చేద్దాం, లోపల పోయి ఇంటికి మాట్లాడదాం సినన్నా. సలాంకుम। अच्छे इतना क्या तो प्रॉब्लम है? राइट, क्या सब अच्छे ही नहीं क्या? और कचरा सब टाइम उठाते हैं ना? राइट, सारे ఇక ఎట్లా ఇక్కడేనా ఇల్లు కూడా? అవునా? నీళ్ళు అంతా వస్తుండాయా? ఏమన్నా సమస్య ఉందా? శానిటేషన్ చెత్త అంతా ఎత్తా ఉండారా? స్ట్రీట్ లైటింగ్ అంతా ఉందా మీ ఇంటి దగ్గర? ఏం సమస్య ఏం లేదు కదా? రైట్, థ్యాంక్ యూ. బాగుండారా? ఇల్లు ఇక్కడేనా? ఏదైనా సమస్య ఉందా? ఏది ఇల్లు? మిద్దు పైన పైన అంటే పొడుగుకు రాసేసినారా? మీరు ఒక పని చేయండి, ఇప్పుడు నేను మున్సిపల్ ఆఫీస్ వెళ్తా ఉన్నాను, ఇప్పుడు రండి, ఇప్పుడే మాట్లాడతాను. నీళ్ళు వస్తున్నాయా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏం లేదు, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఏమైనా సమస్య, నీళ్ళు వస్తున్నాయా? ఏదైనా సమస్య ఉందా? నమస్తే అమ్మా. ఏదైనా సమస్య ఉందా? నీళ్ళంతా బాగా వస్తున్నాయా? లైటింగు చెత్త అంతా తీస్తూ ఉన్నారు కదా? థ్యాంక్ యూ. ఇది కూడా వాడి 4-5 రోజులు అయిందే. ఆ బండి నిలిచిపోయిండే రకం తెలిసి చెప్తా ఉంది. ఈ నిన్న ఈరోజు రాలేదు, వారం 10 రోజుల కింద ముందు నిలిచినట్టు ఉండదు. ఎవరా ఈ బండి ఇన్ఛార్జు? పిలిచండి, ఏమన్నాడు మసాను పిలిపించండి. బండ్లు ఆడ తిరిగినాయి. ఇది వచ్చిన రోజు నుంచి బండి తిరగలేదు, టైర్లు చెప్తా ఉన్నాయి. ఇది కూడా 10 రోజులు అయింది తిరిగి బండి. ఇది ఏమన్నాడు మసాను? ఈరోజు రాత్రి పోలేదే బండి. ఇది పోలే, బండి పోలింది. ఇది వచ్చింది, అది పోలేదు. ఇది పోయి వచ్చి వారం అయింది. ఇది ఎవరండి అది దీనికంతా ఇన్ఛార్జు? తమాషా చేస్తాడారా? మదనపల్లిలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మరియు మత్తు పదార్థాల నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి 100 ఉచిత హెల్మెట్లు పంపిణీ చేసి ప్రమాదాల బారిన పడకుండా ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఎస్పీ ఆదేశాలతో అదనపు ఎస్పీ వెంకటాద్రి యువతలో చైతన్యం కోసం పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి అన్నమయ్య సర్కిల్ వరకు భారీ బైక్ ర్యాలీ ప్రారంభించారు. అనంతరం చౌడేశ్వరి సర్కిల్ వద్ద మత్తుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టి ఆరోగ్యకరమైన మత్తురహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ ఆర్వి కృష్ణకిషోర్, వెలుగు సంస్థల కార్యదర్శి ఉదయమోహన్ రెడ్డి, సర్వోదయ ప్రెసిడెంట్ ఆదినారాయణ రెడ్డి, ట్రాఫిక్ సిఐ గురునాథ్, ఇతర పోలీస్, మున్సిపల్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు విశేషంగా పాల్గొన్నారు. మదనపల్లి తిరుపతి రహదారిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై వస్తున్న వార్తలు చూసి చలించిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జాతీయ రహదారి మంజూరు చేయించారని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నూర్ అజాం తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈడిగపల్లి రిజర్వాయర్, మదనపల్లి సమీపంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల, శ్మశాన వాటిక అభివృద్ధికి ₹1 కోటి నిధులు, బీటీ కళాశాల ప్రభుత్వపరం చేసేలా జీవో, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మిథున్ రెడ్డి చేపట్టారన్నారు. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వీటన్నింటినీ నిర్వీర్యం చేసే దిశగా పావులు కదుపుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు ప్రసాద్, కాజా రాజేష్ తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ పాస్బుక్లో చూస్తే 19-24 వరకు ఎంత అమౌంట్ పడింది, పేద ప్రజలకు ఎంత సాయం ఇచ్చినారని మీకే ఒకసారి చూడండి. 2 ఏళ్ళు ప్రభుత్వం వచ్చి ఎప్పుడు కానీ ఇప్పుడు చూస్తే మీకు వాళ్ళ పాస్బుక్లు ఏం డబ్బులు పడినాయేమో వాళ్ళకి తెలుస్తుంది. అదేవిధంగా మనం తెలుసుకోవాల్సిందే ఒకటే,
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలు సంతోషంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ ఈ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఏమన్నా మాట్లాడితే పింఛన్ గురించి మాట్లాడతారు. పింఛన్ 2014, 2019లో మీరు చూస్తున్నారు కేవలం 1000 రూపాయలు ఇస్తున్నారు, 1000 రూపాయలు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అన్నగారు చెప్పినారు బహిరంగ సభలో, నేను వచ్చిన తర్వాత 2000 ఇస్తానని. అది చూసి లాస్ట్ 2019లో అప్పుడు 3 నెలలు 4 నెలలు 2000 ఇవ్వడం జరిగింది. మళ్ళా మన సీఎం గారు సీఎం అయిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చూసినారు, మళ్ళా 2000 నుండి 3000 వరకు పెంచినారు. ఇప్పుడు 3000 మనం కానీ కరోనా ఉన్నింది, కరోనా ఉంటే కానీ కష్టకాలంలో కానీ పథకాలు ఏది వదలలేదు జగన్మోహన్ రెడ్డి గారి. అదేవిధంగా డెవలప్ కానీ ఏమీ వదలలేదు, అన్నీ సక్రమంగా పద్ధతితో క్యాలెండర్ పద్ధతితో డేట్ టు డేట్ వేయడం జరిగింది. ఇంత మంచి పరిపాలన అందించింటే కానీ మనం ఏమీ చేయలేదని చెప్పడం చాలా దురదృష్టకరం. మదనపల్లి నుంచి తిరుపతి గురించి ప్రతిరోజు పేపర్లు ఏదో ఒక తావా, కల్కిరిలో యాక్సిడెంటు, పిల్లర్లో యాక్సిడెంటు, సీటెంలో యాక్సిడెంటు, అంగళ్ళలో యాక్సిడెంటు, ఇదే వింటా ఉంటుంది. ఇప్పుడు మీరు బుర్రమని బండి ఎక్కేసి 1 గంటలో తిరుపతికి వెళ్ళిపోతున్నారు. అప్పుడన్నా గుర్తు రాలేదా ఎవరు వేయించినారు రోడ్ అని? అనంతపూర్ నుంచి మదనపల్లి నుంచి పలంనేరు డబ్బులుగా ఎవరు వేయించినారు? సరే అది కూడా వద్దు. కేంద్ర విద్యాలయానికి పోదాం రండి, అది ఎవరు తెప్పించినారు? సరే అది కూడా వద్దు, అవి కూడా వద్దు. ఈడిపల్లికి పోదాం రండి, ఉదయడికి పోదాం రండి, రిజర్వాయర్లు చూద్దాము. సరే అది కూడా వద్దు, మీ కళ్ళకి అది కూడా కనపడలే, రండి సాయంత్రం పోదాం రండి. 96 ఎకరాలు, 96 ఎకరాల్లో 400 చిల్లర కోట్లు పెట్టి ఈరోజు మెడికల్ కాలేజ్ను 65% పూర్తి చేసే మీరు 2 ఏళ్ళు, అది కూడా సెంట్రల్లో ఉన్న బీజేపీ పార్టీతో మీరు కలిసి కూటమి ప్రభుత్వంగా ఉండి దానికి 100 కోట్ల రూపాయలు పెట్టలేకుండా పోతా ఉన్నారు. మిథున్ రెడ్డి గారి హోదా ఏమో తెలుసా మీకు? మిథున్ రెడ్డి గారి హోదా పార్లమెంట్ ప్యానెల్ స్పీకర్. పార్లమెంట్ ప్యానెల్ స్పీకర్ అర్థంగా గుర్తుపెట్టుకోండి మీరు. పార్లమెంట్ ప్యానెల్ స్పీకర్ హోదాలో ఆయనే స్వయాన మెడ్రాస్కు వెళ్ళి బీటీ కాలేజ్కు సంబంధించిన వాళ్ళతో మాట్లాడి 3 రోజులు ఆడే కూర్చొని వాళ్ళతో చర్చ జరిపి ఈ జీవోని తేవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని ఈ జీవోని తెస్తే ఈరోజు 2 నెలల నుంచి మీరేం చేసినారప్పా? మెడికల్ కళాశాల గురించి మాట్లాడారు. మెడికల్ కళాశాల గురించి మాట్లాడితే మీరు ఒక్కసారి మనసున్న మనుషులు ఎవరైనా సరే మీ పార్టీ వల్లే ఉండొచ్చు, మేము అవసరం లే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే వెళ్ళి అక్కడికి పోయి ఒకసారి చూడండి. 100 ఎకరాల భూమి, 400 కోట్ల రూపాయల డబ్బులు ప్రజాధనం అక్కడ ఖర్చు పెట్టి నిలబెట్టింటే దాన్ని ఇంత దుర్మార్గంగా ఆ మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతి ద్వారా చేయాలి, మీ స్వలాభం కోసం మీరు డబ్బులు సంపాదించుకునే దానికోసం ఆ మెడికల్ కాలేజీని ఆపినారే. మీకు ఏమన్నా మానవత్వం ఉందా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా ప్రశ్నిస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం బాకారపేట ఘాట్ రోడ్లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. 3 రాళ్ల లారీకి బ్రేక్ ఫెయిల్ కావడంతో లోయలోకి దూసుకెళ్లింది. కల్వర్టును ఢీకొనడంతో లారీ అక్కడే నిలిచింది. అప్రమత్తమైన డ్రైవర్ లారీ నుంచి దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. పీలేరు నుంచి తిరుపతి వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగిందని, ఇందుకు సంబంధించి ఏ వేదికపైనైనా సరే చర్చకు సిద్ధమన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. వైసీపీ వారి అవినీతి భూ కబ్జాల చిట్టా పెద్దదేనని ఎద్దేవా చేసిన ఎమ్మెల్యే. ఓ ప్రముఖ కూటమి నాయకుడు గంజాయి విక్రయిస్తున్న వారికి అండగా నిలుస్తున్నారని ఎస్పీ తమతో చెప్పడం జరిగిందన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ డ్రగ్స్ గంజాయి అరికట్టే దిశగా కూటమి ప్రభుత్వం పోలీసులకు సహకరించాలని సూచించిన వైసీపీ నాయకులు.
ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.